హాయ్ ఎవ్రీవన్. ఇది హిందీ బుక్ 9th క్లాస్ సిబిఎస్ఈ బుక్ ఇది. సో కక్ష 9th భాగ్ 1. ఓకే, సో ఇది నేను ఏంటంటే మీకు చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దుఃఖ్ కా అధికారి అని. ఎందుకంటే మనకి ఇక్కడ మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది హిందీ, కానీ చదువుతున్నప్పుడు కొన్ని వర్డ్స్ మనకు అర్థం అవ్వదు. ఎందుకంటే అప్పుడులోని పోయిట్స్ రైటర్స్ వాళ్ళు ఎక్కువ ఉర్దూ వర్డ్స్ ఎక్కువ వాడుతుంటారు. సో డైలీ లైఫ్లో మనం ఉర్దూ వర్డ్స్ వాడము కదా, సో దాని అర్థాలు మనకు కొన్ని తెలియవు. నేను ఒక్కొక్క లైన్ చదువుతూ దాని మీనింగ్ చెప్తాను. మీరు ఏం చేయాలంటే ఫోన్ పక్కన పెట్టి జస్ట్ వినండి, అండ్ మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని లైన్ వైజ్కి ఇలా అనుకుంటూ వెళ్ళారంటే ప్రతి వర్డ్కి నేను మీనింగ్ చెప్తాను. సో అలా వింటే మీకు బుర్రలో ఫిక్స్ అయిపోతుంది, ఇంక మీరు చూడక్కర్లేదు ఆ బుక్ మళ్ళీ. సో ఎందుకంటే చాప్టర్ మీకు క్లారిటీగా ఉన్నది అంటే మీ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఈజీగా రాసేస్తారు. ఓకే, కానీ మీకు చాప్టర్ ఏదో చాప్టర్ లాగా కాదు, జస్ట్ మీరు ఒక స్టోరీ, ప్రతి స్టోరీలో ఒక మోరల్ ఉంటుంది 9th 10th బుక్స్లో. సో అది మోరల్ వాల్యూ మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు చాప్టర్ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ కూడా అవుతుంది, మర్చిపోరు. ఎందుకంటే మన డైలీ లైఫ్లో హిందీ ఎక్కువ వాడడం కాబట్టి మనం మర్చిపోతాం ఫీలింగ్, కానీ మనం మర్చిపోం ఏదైనా స్టోరీ లాగా అనుకుంటే. సో ఇదేంటంటే ఇతని పేరు యష్ పాల్. ఇతను ఎక్కడ చదివారంటే లాహోర్లో చదివారు. చూడండి రాస్తుంది లాహోర్. సో ఈ లాహోర్లో చదివారు కాబట్టి చాలా ఆ తరం పోయిట్స్ రైటర్స్ మ్యాక్సిమం ఉర్దూ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఓకే, దీంట్లో కూడా చాలా మటుకు యూజ్ చేశారు. నేను మీకు చెప్తాను, మీరు ఒక క్లయింట్ చూస్తుండండి. मनुष्य के पोषकों उन्हें विभिन्न श्रेणियों में बांट देती है. प्रायः पोषक ही समाज में मनुष्य के अधिकार और उसका दर्जा निश्चित करती है. మనుషులు బట్టలు బట్టే మన వాళ్ళు ఏ శ్రేణి అంటే ఎటువైపు ప్రొఫెషన్ వైజ్గా మనం డివైడ్ చేస్తాం చూస్తేనే కదా. వీళ్ళు వేసుకున్న బట్టలు బట్టి ఇతను చూస్తే డాక్టర్ అయ్యి ఉంటారు, మాట తీరు బట్టి ఇంత పేషెన్స్గా మాట్లాడుతాను డాక్టర్, బిల్కుల్ కట్ టు కట్ మాట్లాడుతున్న లాయర్. అలా మనలో మనమే డ్రెస్సింగ్ సెన్స్ చూసి మాట బట్టి మనం డిసైడ్ అయిపోతుంటాం. అది ఇక్కడ ప్రాయ పోషక్ అంటే ఒకప్పుడు ఆ కాలంలో ఏంటంటే బట్టలు అందరూ అందరూ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ఉండేవారు కదా, కానీ ఇస్త్రీ చేసుకొని బట్టలు వేసుకున్నారు అంటే వాళ్ళు చాలా హై వాళ్ళు అంటే అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఒక స్టాంప్ ఉండేది అప్పుడు. సో ఇది చెప్పారు. దర్జా దర్జా అంటే ఏంటి, స్టేటస్ నిశ్చిత్ కర్తీ హై అంటే వాళ్ళ స్టేటస్ డిసైడ్ చేసేవారు చూసిన వాళ్ళు. हमारे लिए अनेक बंद दरवाजे खोल देती है. బంద్ అండ్ దర్వాజా అంటే మన బట్టలు బట్టి మనం చాలా క్లోజ్ అయిన డోర్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఫెసిలిటీస్కి అయినా క్వాలిటీకి అయినా. అది మనం ఒక హోటల్లో మామూలు బట్టలు వేసుకుని వెళ్తే ఎవడు పట్టించుకోడు. అదే మనం టిప్ టాప్ రెడీ అయ్యి వెళ్తే వెయిటరు మేనేజర్లు అందరూ దగ్గరికి వచ్చి అడుగుతారు కదా. అలాగే ఇదైతే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. परंतु कभी ऐसे भी परिस्थिति आ जाती है कि हम ज़रा नीचे झुककर समाज की निचली श्रेणियों में अनुभूति को समझना चाहते हैं. కానీ మనం ఎప్పుడు అలా కాదు, మనం ఒక్కొక్కసారి లోవర్ మిడిల్ క్లాస్ లేకపోతే పూర్ పీపుల్ వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. వాళ్ళకి ఉంటుంది, కానీ మనం వాళ్ళ బట్టలు బట్టి వాళ్ళు నీట్గా లేరు, వాళ్ళు ఇలా లేరు అని మనం ఫిక్స్ అయిపోతాం. మనం అసలు రెండోసారి ఆలోచించు వాళ్ళు లేని వాళ్ళు అనేయడం. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే, కొంచెం ముసలాళ్ళు ఉన్నారంటే వాళ్ళతో మాట్లాడరు వాళ్ళతో. అలా ఉండేవారు, ఇప్పటికీ అలాగే ఉన్నారు చాలామంది. ఓకే, అనుభూతి ఇక్కడ అనుభూతి ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తెలుసుకోవాలి, వాళ్ళు ఏంటి హర్ట్ అవుతున్నారు, ఏంటి ఫీల్ అవుతున్నారని. జైసే వాయుకి లహరేं కటీ హుई పతంగ్ కో సహసా భూమి పర్ నహీ గిర్ జానే దేతి. అంటే వాయుకి లహరే, యాక్చువల్లీ లహరే అంటే ఏంటి, వేవ్స్. కానీ ఇక్కడ వాయుకి లహరే అంటే ఎయిర్లో ఉన్న లహరే కటి హుయి పతంగ్ కో సహసే భూమి పర్ నహీ గిర్నే దేతి. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కటి హుయి పతంగ్ అంటే మన కట్ అయిపోయిన కైట్ అలా ఎగురుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా కింద వచ్చి పడిపోదు కదా. అదలాగా ఏంటి ఆ ఎయిర్లోనే తిరుగుతూనే ఉంటుంది. సో అలాగే ఎందుకంటే ఇక్కడ ఎందుకు కంపారిజన్ చేశాడంటే, ఇక్కడ ఎయిర్ అంటే స్టేటస్, ఇక్కడ కైట్ అంటే బట్టలు. సో మనం స్టేటస్ ఫిక్స్ చేసేస్తుంది మన బట్టలు చూసి, మనం అలా మెయింటైన్ అయిపోతాం కదా. అది
सो उसी तरह खास परिस्थिति में हमारी पोशाक हमें झुक सकने के में रोक रहती है అంటే మనం ఎక్కడ కూడా అంటే వంగోవడానికి అంటే ఎవరి ముందు కూడా బెండ్ అవ్వడానికి కూడా మనకి అక్కర్లేదు మన బట్టలు బట్టి అది ఓకే సో बाजार में फुटपाथ पर कुछ ఇదొక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అతను बाजार में फुटपाथ पर कुछ खरबूजे डलिया में और कुछ ज़मीन पर बिक्री के लिए रखे जान पड़ते थे ఎందుకన్నారు ఇతను అంటే చూసి చెప్తున్నారు కాబట్టి ఎవరితో మనం అనుకుంటున్నాడు కాబట్టి ఒక బజార్లో ఏంటంటే ఫుట్పాత్పై ఒక లేడీ కూర్చున్నది కర్బూజే అంటే ఇక్కడ వాటర్ మెలన్స్ డలియా అంటే ఏంటి ఆ బుట్టలో పెట్టి అమ్ముతున్నారు ఆవిడ కొన్ని బయట పెట్టి ఉన్నాయని ఖర్బూజా కి సమీప एक अंधेड़ उम्र की औरत बैठी रो रही थी ఈ కర్బూజాల పక్కన ఒక మిడిల్ ఏజ్ లేడీ కూర్చొని ఏడుస్తున్నారు మిడిల్ ఏజ్ అంటే ఏంటి అబౌవ్ 50 years వాళ్ళకి మిడిల్ ఏజ్ అంటారు సో అధేడ్ ఆధా అంటే అధేడ్ ఓకే ఆధా అంటే 50-50కి ఆధా అంట హాఫ్ అంటే ఐ మీన్ టు సే అధేడ్ అంటే లేడీ ఇక్కడ उम्र की औरत बैठी हुई रो रही थी खरबूजे बिक्री के लिए परंतु उन्हें खरीदने के लिए कोई कैसे आगे बढ़ता ఆ కర్బూజాలు అమ్మడానికి ఆవిడ పెట్టారు కానీ పక్కన ఎవరో ఏడుస్తుంటే ఎవరు కూడా అడగరు కదయ్యా ఎవరికి ఎందుకు ఏడుస్తున్నావు సంథింగ్ అలా ఎవరు అడగరు దానివల్ల ఎవరు కూడా ఆవిడ పక్కన వెళ్ళి ఆవిడ కొనడానికి కూడా ఎవరు వెళ్ళటలే సో खरबूजों को बेचने को तो कपड़े को मुंह छिपाए सिर को घुटने पर रखे फफा कर रो रही थी ఆ లేడీ ఆవిడ కట్టుకొని చీర బుర్ర మీద కప్పేసుకొని ఆ మోకాల్లో బుర్ర పెట్టుకొని ఏడ్చేస్తున్నారట ఏడ్చేసి ఇంకా అలాంటప్పుడు ఎవరు వెళ్తారు ఏడుస్తుంటే కదా సో నెక్స్ట్ पड़ोस के दुकान के तख्तों पर बैठे या बाजार में खड़े हुए घृणा से उस स्त्री के संबंध में बात कर रहे थे పడోస్కి దుకాన్ అంటే ఆవిడ కూర్చున్నారు కదా ఫుట్పాత్లో పక్కన ఉన్న షాప్స్లో ఉన్న వాళ్ళందరూ తక్కితే అంటే ఏంటి పిల్లోస్ మీద కూర్చుంటారు కదా షాప్ కీపర్స్ అది అంటున్నాడు కూర్చొని అందరూ घृणంగా అంటే అసహ్యంగా లేడీకి చూస్తూ ఆవిడేమి మాట్లాడుతున్నారు సంబంధ అంటే ఆవిడ గురించి మాట్లాడుతున్నారు उस स्त्री का रोना देखकर मन में एक విహతా సి ఉఠి ఆవిడకి ఏడుస్తూ చూస్తూ అసలు ఎందుకు ఏడుస్తున్నారని మనకి చాలామందికి వెళ్తూ ఒక డౌట్ వస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా ఇతనికి డౌట్ వస్తుంది పర్ ఉస్కే రోనే కా కారణం జానే కా ఉపాయ్ క్యా థా కానీ ఇతనికి ఎలా తెలుస్తుంది వెళ్ళి అడగలేరు కదా మీరు ఎందుకు ఏడుస్తున్నారని సో ఉపాయ్ అంటే ఏంటి ఎలాగ నేను తెలుసుకోవాలి అనేసి फुटपाथ पर उसके समीप बैठे सकने में मेरी पोशाक व्यवधान बंद खड़ी हो गई ఆవిడ పక్కన కూర్చొని ఆవిడ ఎందుకమ్మా ఏడుస్తున్నావు అడగడానికి కూడా నాకు ఏదో ఫీలింగ్ ఉంది అంటే నా బట్టలు చూసి జనాలు ఏంటనుకుంటారు ఏంటి టిప్ టాప్ రెడీ అక్కడ ఎందుకు కూర్చున్నారు అనుకుంటారేమో అని భయంతో ఆవిడకి ఏమి అడగడానికి ధైర్యం సరిపోదు एक आदमी ने घृणा से एक तरफ थूकते हुए कहा ఒక మనిషి ఘృణంగా అంటే అసహ్యంగా ఆవిడ వైపు చూస్తూ थूकते అంటే ఏంటి ఉమ్ముతూ ఆ పక్కన ఊసేసి అన్నాడు क्या ज़माना है ఏ రోజులు వచ్చారా బాబు जवान लड़के को मरे पूरा दिन नहीं बीता और यह भैया दुकान लगा के बैठी है అంటే ఇక్కడ ఏంటి జవాన్ లड़కేకి అంటే ఒక జవాన్ అంటే ఏంటి యంగ్ అబ్బాయి ఈవిడిది యంగ్ అబ్బాయి చచ్చిపోయాడు చచ్చిపోతుంటే ఇక్కడ వచ్చి అమ్ముకుంటున్నది కర్బూజా అనేసి అసహించుకుంటూ ఒక మనిషి అన్నట్ట दूसरे साहब अपनी दाढ़ी खुजाते हुए कह रहे थे अरे जैसी नीयत होती है अल्लाह भी वैसे ही बरकत देता है ఇంకో మనిషి అంటే దూసరా సాహబ్ అంటే సెకండ్ పర్సన్ ఏంటన్నాడు దాడి ఖుజాతే దాడి అంటే ఏంటి బియర్డ్ అలా గోక్కుంటూ ఇక్కడ ఎందుకు మనం తను స్పెసిఫై చేసాడు దాడి ఖుజాత్ అంటే హీ ఈజ్ ద ముస్లిం పర్సన్ యూజువల్లీ ముస్లిమ్స్కి బియర్డ్ ఉంటుంది కదా అలాగా ఆ గెడ్డం అలా గోక్కుంటూ ఏంటన్నాడు ఎలాంటి ఆలోచించులు ఉంటాయో అలాగే జరుగుతుంది మనకి అనేసి ఓకే అల్లా అందుకే అక్కడ వర్డ్ అల్లా వాడారు వాళ్ళు సో మనకి స్పెసిఫై చేయడానికి सामने एक फुटपाथ पर खड़े एक आदमी दिया सलाई की तीली को कान खुजाते हुए कहा ఎదురుగుండా ఇంకో మనిషి ఉన్నాడు ఆ ఫుట్పాత్ మీద నించొని దియా సలాయి అంటే ఏంటి తెలుసా దియా అంటే ఏంటి దీపం సలాయి అంటే దానికి వెలిగించింది అంటే ఇక్కడ మ్యాచ్ బాక్స్కి అప్పుడు ఇలా అనేవారు దియా సలాయి ఇప్పుడైతే మనం ఎవరైనా మ్యాచ్ బాక్స్ అనేస్తాం కదా సో మ్యాచ్ బాక్స్ అప్పుడు దియా సలాయికి తీలి అంటే స్టిక్ మ్యాచ్ స్టిక్ కి చెవిలో అలా గోక్కుంటూ అన్నట్ట
अरे इन लोगों का क्या है, वीले वीले मनशरा बाबू, ये कमीने लोग रोटी के टुकड़े पर जान देते हैं. వీళ్ళు నీచం వాళ్ళు, వీళ్ళు చిన్న రొట్టె పడిస్తే దాన్ని బతికి అది తిని బతికిస్తారు అంతే అని. इनके लिए बेटा बेटी खसम కులుగాయి ధర్మ ఇమాన్ సబ్ రోటీ కా టుకడా హై. ఈ వీళ్ళు ఆ తిండే చూస్తారు, వీళ్ళకి ఇంకేం అక్కర్లేదు. వాడికి కొడుక కూతుర లేదా ఖసం లుగాయి అంటే, ఖసం అంటే హస్బెండ్, లుగాయి అంటే వైఫ్. ధర్మ అంటే ఇక్కడ ఏంటి, ధర్మ అంటే మనం డబ్బు, రెస్పెక్టు అవేమి చూడరు. అక్కడ తిండి ఉంటే చాలు వీళ్ళకి, పడిపోయి తినేస్తారు. అంటే ఆవిడ అమ్మేసుకొని కొడుకు చచ్చిపోయినా కూర్చొని అమ్ముకుంటున్నది అన్నట్టు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. పర్చూన్ కి దుకాన్ పర్ బైఠే లాలాజీనే కహా. అక్కడెక్కడో ఒక దుకాన్ అంటే షాప్లో కూర్చొని ఒక లాలా అంటే ఏంటి, యాక్చువల్ లాలాలు మార్వాడీస్ అమ్ముతారు కదా, ఒక లాలా అంటారు. ఓకే, సో లాలాకి జీనే కహా, అరే భాయ్ ఉన్కే లియే మరే జియేకి కోయి మతలబ్ నీ. వాళ్ళ కోసం ఎవరు పుట్టారా ఎవరు చచ్చారా అలాగే ఏం సంబంధమే ఉండదు. పర్ దూసరోంకి ధర్మ ఇమాన్ కా తో ఖయాల్ రఖనా చాహియే. కానీ ఇంకోళ్ళ గురించి అయితే ఆలోచించాలి కదా. జవాన్ బేటేకి మర్నే పర్ తేరా దిన్కి సుఖ్ హోతా హై. అంటే మీకు తెలుసో తెలీదో పిల్లలు, మా ఒక ఫ్యామిలీలో ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, 12వ రోజు అంటారు కదా, బట్టలు పెట్టడం అని ఉంటాయి కదా. సో ఈ 12 రోజులు వాళ్ళు ఎవరి ఇంటికి వెళ్ళరు, ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు వచ్చి మళ్ళీ బయటకు వచ్చి స్నానాలు చేస్తారు. అందుకని ఇతను ఏంటంటున్నారంటే, సుతుక్ అంటే మనం పాటించిన ఆ ధర్మం ఏంటంటే, అలాంటి ఇల్లు నుంచి వచ్చాక మనం స్నానాలు చేయాలి కదా. ఆవిడ మధ్యలో కూర్చున్నారు, ఎంతమంది ముట్టుకున్నారో ఏమిటో అని ఇతను చెప్తున్నారు. వహా సడక్ పర్ బజార్ సే ఆకర్ ఖర్బూజా బేచనే బయట గయి. అది ఇక్కడ వచ్చి ఖర్బూజాలు అమ్ముకుంటూ కూర్చోపోయారు, ఎంతమంది ముట్టుకున్నారు, ఎంతమంది నా షాప్కి వచ్చారు, ఇతని టెన్షన్ ఇస్తుంది. 1000 ఆద్మీ ఆతే జాతే హై, చాలామంది వస్తూనే ఉంటారు. మరి కోయి క్యా జాంతా హై కి ఇస్కే ఘర్ పే సుతుక్ హై అంటే, ఎవరికి ఏం తెలుసు ఈవిడ కొడుకు చచ్చిపోయాడు, సో ఈవిడికి ఆ 12 రోజు కూడా ఇంకా ఒక రోజు కంప్లీట్ అవ్వలేదు, ఈవిడ అశుద్ధం చేసేస్తున్నది అంతా మనకి అనేసి అంటున్నాడు ఈ లాలా. कोई इसके खरबूजा खा ले तो इसका ईमान धर्म कैसे रहेगा, क्या अंधेरा है అంటే, ఎవరైనా తెలియకుండా ఈవిడ ఇచ్చిన ఖర్బూజాలు తినేస్తే మా ధర్మం ఏంటి, మా అపవిత్రం అయిపోతాము, మాకు తెలియకుండా మనం స్నానం చేయకుండా తినేస్తే ఎలాగవుతుంది. ఈ క్యా అంధేరా హే. అంధేరా అంటే చీకటి, అంటే ఇక్కడ ఏంటంటే ఏ రోజులు వచ్చాయరా బాబు అంటాం కదా అలాగా. पास पड़ोस की दुकानों में पूछने में पता चला उसके 23 बरस का जवान लड़का था. అప్పుడు ఈ రైటర్కి డౌట్ కదా, అసలు ఏం జరుగుతున్నదో తెలియదు, ఆవిడ ఎందుకు ఏడుస్తుందో వీళ్ళందరూ ఎందుకు అంటున్నారో తెలీదు అనేసి ఆ ముందుకెళ్ళి కనుక్కుంటే తెలిసింది ఏంటంటే 23, 21, 22, 23 అంటే 33. ఓకే, 32 దాంత్ అంటారు, 32 టీత్ అంటారు కదా, 32, 23 అంటే 33. ఓకే ఓకే, బరస్ జవాన్ లడక అంటే 23 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు, వాడు చచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఘర్కి ఏక్ బహు ఔర్ పోతా పోతీ హై అంటే ఇంట్లో కోడలు అండ్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్ అందరూ ఉన్నారు అనేసి, మనవడు మనవరాలు ఉంది. लड़का शहर के पास 1.5 बीघा पर ज़मीन पर कचियारा करके परिवार का निर्वाह करता था. దీని అర్థం ఏంటంటే, ఈ కొడుకు ఉన్నాడు కదా, వీడు బయట వెళ్ళి, షహర్ అంటే ఏంటి, టౌన్, అప్పట్లో టౌన్లో చిన్న ప్లేస్ ఉండిట, దాంట్లో ఏవో ఈ కర్బూజాలే పండించుకొని అమ్ముకుంటూ అలాగేదో వాళ్ళ ఫ్యామిలీకి తను గడిపేవాట. खरबूजों की डालियाँ बाज़ार में पहुंचकर कभी लड़का स्वयं सौदा पर बैठ जाता था, कभी माँ. ఈ డాలియా అంటే ఏం చెప్పాను కదా, బుట్ట, ఈ కర్బూజాలన్నీ బుట్టలో వేసేసుకొని ఒక్కొక్కసారి తనే షాపులో కూర్చొని అమ్ముకుంటేవాడు, ఒక్కొక్కసారి వాళ్ళ అమ్మ అమ్మేదిట. ఇది మా అబ్బాయి ఇంట్రొడక్షన్ ఇచ్చారు ఈ పారాగ్రాఫ్లో. లడక పర్సో అంటే మొన్న పొద్దునే సుబహ మూవ్ అందేరా అంటే ఎర్లీ మార్నింగ్, అప్పుడు ఇంకా చీకటి, కొంచెం లైటింగ్ కొంచెం వస్తుంది కదా, మూవ్ అందేరా అంటారు. అప్పుడు బెలో మే ఏక్ పకే ఖర్బూజో చున్ రాతా అంటే, ఈ పెద్ద లాట్స్ ఉంటాయి కదా, ఆ లాట్స్లో ఖర్బూజాలు పడి ఉంటే అవన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు తను, మంచి అమ్ముకోవడానికి మంచివి. చున్ రాతా గీली मेड़ की तरावट पे विश्राम करते हुए
అంటే అలిసిపోయి అక్కడే ఈ గ్రాస్ వేసి ఉంటుంది కదా, తడి తడిగా దాని మీద ఇలా పడుకొని ఉన్నట్ట. పడుకొని ఉంటే ఏక్ సాంప్ పర్ లడ్కే పర్ ప్యార్ పడ్ గయా. దాంట్లో గడ్డిలో దేంట్లోనో ఒక పాము ఉన్నట్ట. పాము మీద ఇతని కాలు పడిన వల్ల పాము ఇతనికి ఖర్చేసి ఏంటంటే सांप ने लड़के को डस लिया. ओके, लड़के ने लड़की की बुढ़िया माँ बावली होकर ओज पे बुला लाई. ఇప్పుడు అప్పుడులో ఏంటి చచ్చిపోయి, ఇప్పుడు స్నేక్ బైట్ చేసిందంటే మనం టక్మని పోల్చుకోలేము కదా. సో ఆవిడకి ఏదో పిల్లాడు కల్తీరు పడిపోయాడేమో అనేసి ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఉండేవారు కదా, ఈ ఓజాలు ఉండేవారు కదా, దిష్టి తీసిన వాళ్ళు, అది చీపుడుతో కొట్టిన వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళకి ఓజా అంటారు. అతను తీసుకొచ్చి ఏంటి మా బాబు పిల్లడు పడిపోయాడు చూడండి అనేసి అతను అన్నీ చీపుర్లు కొట్టి ఇలా గాలి ధూళి అన్నీ నాగ దేవతకి పూజ చేసి అన్నీ చేసి ఉన్నిన్ని డబ్బులన్నీ వీళ్ళ డబ్బులు పట్టుకొని అతను పోయేట పూజాన్ని కేలియే దాన దక్షిణ చెయ్యి కదా. పూజ పునస్కారాలు చేయాలంటే డబ్బులు ఉండాలి కదా, దానం ముందు ఉండాలి కదా ఇవ్వడానికి. వీళ్ళ ఏంటుంది అసలు, ఘర్ మే జో కుచ్ ఆటా ఆర్ అనాజ్ థా దాన్ దక్షిణమే ఉట్ గయా. అంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఈ గోధుమ పిండి అన్న అనాజు అంటే బియ్యం లాంటివి ఏమైనా ఉంటే అన్నీ పట్టుపోయాడు ఓజా. బహూర్ బచ్చే భగవానా సే లిపట్ కర్ రోయ్. భగవానా అంటే ఇక్కడ ఎవరంటే వాళ్ళ అబ్బాయి పేరు భగవాన్తో అతనికి పట్టుకొని అందరూ పిల్లలు వాళ్ళ ఆవిడ ఏడుస్తున్నట్ట. పర్ భగవాన్ జో ఏక్ దఫే చుప్ హోతా ఫిర్ నా బోలా. అంటే ఆ భగవాన్ ఒకసారి కామ్ అయిపోయి ఇంక మరి మాట్లాడలేపాడు, అంతే కదా. వీళ్ళేంటి ఏదో కల్తీ పడిపోయాడు అనుకున్నారు అప్పటి వరకు, కానీ అతను ఆల్రెడీ అప్పటికి చచ్చిపోయాడు. సర్ప్కి విష్నే ఉస్కా సారా బదన్ కాలా పడిగాత. ఇప్పుడు వాళ్ళకి రియలైజ్ అయిందికి చచ్చిపోయాడు, ఎందుకంటే ఫుల్ బాడీ నల్లగా అయిపోతుంది, ఆ పాయిజన్ ఫుల్గా స్ప్రెడ్ అయింది బాడీలో అంతా. అందుకని జిందా ఆద్మీ నంగా భీ రह सकता है परंतु मुर्दे को नंगा कैसे विदा किया जाए. ఇక్కడ జిందా అంటే ఒక లైవ్ పర్సన్ బట్టలు ఇప్పకుండా తిరిగినా ఎవడు పట్టించుకోడు, కానీ డెడ్ బాడీ మీద గుడ్డ వేయకుండా నేను ఎలాగ వాడికి విధా అంటే వాడికి ఎలాగ సెండ్ ఆఫ్ ఇవ్వగలను కదా. అందుకే అది ఆవిడ బాధ. ఉస్కే లియే బజార్కి దుకాన్ మే నయా కపడా లానా హీ హోగా. దానికోసమైనా తను బయట బజార్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వైట్ గుడ్డని తెచ్చి అతని మీద ఆ పిల్లడి మీద వెయ్యాలి కదా. చాహే ఉస్కే లియే మాకి హాతోకి చన్నీ కంకనా హీ క్యూ నా బిక్ జాయే. ఇది కూడా ఒక ఐడియం లాంటిది. అంటే ఆ డబ్బు కావాలంటే ఈవిడేదో కష్టపడాలి, ఈ కష్టపడబోతున్న చేతిలో ఉన్ని చన్నీ కక్కన అని. చన్నీ ఒక లేడీ ఉన్నదంటే ఆవిడ చేతిలో గరిట, చేతిలో గాజులు, అది కంపల్సరీ అనేవారు కదా అప్పుడు. అందుకే అది అలా అంటారు, చన్నీ కంకణ అంటే గరిట చేతిలో గాజులు రెండు అమ్ముతేనే మనకు డబ్బులు వస్తాయి అనేసి. భగవాన పర్లోక్ చలాగా అంటే ఇక్కడ కొడుకు భగవాన్ కదా, కొడుకు పేరు భగవాన, పర్లోక్ అంటే అతను హెవెన్కి వెళ్ళిపోయారు. घर में जो कुछ चुनी बुसी थी वो उसे विदा करने में चलेगी. అతను సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఏదో అలా డబ్బులు ఉన్నాయంటే అవి కూడా అయిపోయి. बाप नहीं रहा तो क्या लड़के उसे లड़కే సభే ఉట్టే హీ భూక్కి బిల్బిలానే లగే. తండ్రి లేడు, ఏడ్చి వాళ్ళందరూ నీరసం పడుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మాకు ఆకలి, పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు, ఆకలి అని ఏడుస్తున్నారట. దాదీ ने उन्हें खाने के लिए खरबूज के लिए लेकिन बहू को क्या देती. ఆ దాదీ అంటే ఇక్కడ నానమ్మ. పిల్లలు ఏడుస్తుందండి, ఆ కర్బూజా కట్ చేసి ఇచ్చేసింట. కానీ పాపం వాళ్ళ కోడలకి ఏం చెప్తుంది, ఎలాగ ఏడుపు ఆపిస్తుంది. బహుకా బదన్ బుఖార్ సే తవేకి తరహ తప్ రహా థా. బహుకా బదన్ అంటే బహు అంటే కోడలు, బదన్ అంటే బాడీ, బుఖార్ అంటే ఫీవర్. సో ఆవిడకి ఫీవర్, చాలా హై ఫీవర్ వచ్చింట. తవేకి తరహ అంటే మన పెనంలాగా ఆవిడ కాలిపోతున్నారట. अब बेटे ने बिना बुढ़िया को ధోని చవన్ని బి కౌన్ ఉధార్ దేతా. కొడుకు లేడు, ఈవిడికి ఎవరు కూడా కొంచెమైనా మాకు డబ్బు ఇవ్వండి అంటే ఎవరు అప్పు ఇవ్వరు కదా. అరే నువ్వు ఎలా తీరుస్తావు, నువ్వే పెద్ద ఆవిడ, నువ్వు మాకు తీర్చలేవు, అందుకే నేను డబ్బు ఇవ్వను అనిస్తారు. बुढ़िया रोते रोते आंखें पोंछते पोंछते भगवान के बटोरे हुए खरबूजे डालिया में समेट कर बाजार की ओर चली और कोई चारा भी न क्या था.
పాపం ఆవిడ కూడా బాధపడి ఆ అబ్బాయి సెలెక్ట్ చేసిన ఖర్బూజాలన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాడు కదా అమ్ముకోవడానికి. అప్పుడే కదా స్నేక్ బైట్ చేసింది. సో అవన్నీ తీసుకొని ఆ ఖర్బూజాలు తీసుకొని మరి ఏం చేస్తుంది, మార్కెట్లో వచ్చింట. ఆవిడకి చారా బీ नहीं అంటే దెర్ ఇస్ నో అదర్ వే. ఆవిడకి ఇంకో పని చేయడం, ఇంకో ఆప్షన్ ఆవిడకి ఏం కనబడలే అక్కడ. సో बुढ़िया को खरबूजे बेचने का साहस करके आई थी, परंतु सिर पर चादर लपेटे, सिर पर घुटनों पर టికాయ్ హుయే ఫక్క రో రही थी. ఆవిడైతే అమ్మడానికి వచ్చారు కానీ ఎవరికైనా బాధ ఉంటుంది కదా, కానీ అలాగ ఇక్కడ చాదర్ అంటే దుప్పటి ఆవిడ గుడ్డ తెచ్చుకుని గుడ్డ తల మీద చేసుకుని ఏడుస్తుందట. కల్ జిస్కా బేటా చల్ బసా వా ఆజ్ బజార్ పే సౌదా బేచనే చలి హే హాయ్ రే పత్తర్ దిల్. ఇక్కడ వాళ్ళందరూ ఎలాంటి మాటలన్నా, మిగిలిన పర్సన్స్ అందరూ ఎలాంటి మాటలు కానీ ఈ పోయిట్ చాలా వార్మ్ హార్టెడ్ పర్సన్. తనని బాధపడుతూ ఆలోచిస్తున్నాడు. నిన్న కొడుకు పోయాడు, అయినా మన బజార్కి వచ్చి ఆవిడ ఇవన్నీ అమ్ముకోవడానికి వచ్చారు బాబు, ఏ రోజులు అయిపోయి, చాలా బాధాకరం విషయం అనేసి అనుకుంటున్నాడు. उस पुत्र वियोगिना के दुख का अंदाज़ा लगाने के लिए पिछले साल अपने पड़ोस के पुत्र की मृत्यु. ఇప్పుడు ఇక్కడ సీన్ ఏంటంటే ఈవిడ చూస్తూ ఆవిడ లాస్ట్ ఇయర్ ఆవిడ పక్కన ఒక లేడీకి కొడుకు పోయినప్పుడు అక్కడ కండిషన్ కంపేర్ చేసుకుంటున్నాడు అప్పటికి ఇప్పటికి. అలాగే అక్కడ ఆ రోజు అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అని. उस पुत्र वियोगिनी के दुख का अंदाज़ा लगाने के लिए पिछले साल अपने पड़ोस के पुत्र का मृत्यु में दुखी माता का बात सोचने लगा. ఈ పెద్దావిడ వియోగిని అంటే ఏంటి, ఇక్కడ ఎవరు లేని ఆవిడ. ఇప్పుడు కొడుకు ఉండేవాడు, కొడుకు కూడా లేడు కదా. సో కొడుకు ఎవరు లేని వాళ్ళ గురించి లేస్తూ ఇలా ఏడుస్తున్నది ఈవిడ గురించి ఆలోచిస్తూ. లాస్ట్ ఇయర్ వీళ్ళ నేబర్లో ఒక లేడీ వాళ్ళ అబ్బాయి చనిపోతే అప్పుడు ఎలాగ ఉండేది అనేసి ఆలోచించాడు. సో వహ సబ్రాత్ మహిళ పుత్రకి మృత్యుకి, ఇక్కడ స్పెసిఫై చేశారు చూడండి. సంబ్రాత్ అంటే రెప్యూటేటెడ్ అంటే వెల్ సెటిల్డ్ వాళ్ళు. మహిళ పుత్రకి మృత్యుకి బాధ అడాయి మాస్ తక్ పలంగ్ మే ఉఠీ నా సకి. అడాయి అంటే హాఫ్ ఆఫ్ ద మంత్ ఆవిడ అలా పడుకునే ఉన్నట్టు ఏడుస్తూ మంచం మీద. ఉన్హే 15 మినిట్ బాద్ పుత్ర వియోగ్ మూర్ఛ ఆ జాతీ థీ. మూర్ఛ అంటే మాటమాటికి కొడుకు పోయాడు కదని ప్రతి 15 నిమిషానికి కళ్ళు తిరుగుతూ పడిపోతుండేవారట ఆవిడ. आ जाती थी. मूर्छा न आने की अवस्था में आंखों में आंसू ना रुक जा सकते थे. दो డాక్టర్ అంటే కళ్ళు తిరిగి పడిపోతుంది, పడిపోయినా ఆవిడ అలా కంట్లో నీళ్ళు వస్తూనే ఉండేవిట. दो డాక్టర్ హర్దం సిహార్నే బయటే रहते थे. ఆవిడ చెకప్ కోసం, సిహార్నే అంటే చెకప్ కోసం అలా ఈ రెండు డాక్టర్స్ అక్కడ పక్కనే ఉండేవారట. अवस्था में आंखों में से आंसू ना रुक सकते थे. హర్దం సిర్ పర్ బర్ఫ్ రఖీ జాతీ థీ. అలాగా ఆవిడకి అది ఫోర్ హెడ్ మీద అలాగా చల్లగా ఏదో ఐస్ లాగా పెట్టి ఆవిడ జ్వరం తగ్గించుతూ అలా చేస్తూ ఉండేవారట. షహర్ భర్ కే లోగోనే మన్ ఉస్ పుత్ర షోకి ద్రవిత్ హో ఉఠే థే. అందరూ ఆ షహర్ అంటే ఆ టౌన్ అందరూ వీళ్ళ అబ్బాయి చనిపోయాడు, చాలా బాధాకరం విషయం జరిగింది, అందరూ మాటిమాటికి ఆవిడకి వెళ్ళి ఎవరో ఒకరు లైన్లో వెళ్ళి అలా కన్సోల్ చేస్తూ ఉండేవారట. जब मन को सोचकर रास्ता नहीं मिलता तो बेचैनी में से कदम तेज हो जाते हैं. ఇది ఏంటంటే ఇతను చాలా మంచి అతను ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ ఈవిడ ఇప్పుడు ఎవరు కొడుకు చచ్చిపోయాడు అంటే వాళ్ళ నేబర్ కాదు, ఎదురుగుండా లేడీ కూర్చున్నారు, ఆవిడ గురించి ఆలోచిస్తూ నడుస్తూ చూడండి. మనం చాలా టెన్షన్ అంటే ఎక్కువ ఆలోచించినా మనం ఎక్కడ నడుస్తున్నాం కూడా మనకు తెలియదు. మనం ఇలా లెఫ్ట్ రైట్ ఒక అడుగు రైట్ అలా వేసుకుంటూ నడుస్తాం. ఇక్కడ కూడా అతను చాలా నాకు మనసు చాలా బాధ అనిపించి నేను ఎక్కడ నడుస్తున్నాను, ఎక్కడికి వెళ్ళిపోతాను నాకే తెలియదు, అలా ఆలోచిస్తూ అలాగా నడుస్తూ వెళ్ళిపోయాను అన్నారు. शौक करने गम मनाने के लिए भी सहूलियत चाहिए और दुखी होने की भी अधिकार होता है. అంటే ఇక్కడ తను స్పెసిఫై చేసిన ఆ లేడీ వాళ్ళ నేబర్ వాళ్ళ అబ్బాయి చనిపోయినాడు, ఇంతమంది వచ్చి పలకరించు ఆవిడకి అయ్యో పాపం అంటున్నారు. ఎందుకంటే ఆవిడ వెల్ నోటెడ్ రెప్యూటేటెడ్ లేడీ. ఈవిడికి ఎవరు అడగటలే, ఒక పైసా ఇవ్వట్లేదు. ఆ కొడుకు చచ్చిపోయాడు, ఆ దేశాంతరం కోసం దేనికోసం కూడా ఎవరు ఏ డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి కంపారిజన్ ఇక్కడ ఎవరి గురించి ఎవరికి తెలియదు, కానీ జస్ట్ డిపెండ్ ఆన్ ద డ్రెస్సింగ్ సెన్స్. ఆ డ్రెస్సింగ్ సెన్స్ దాన్ని బట్టే
డిసైడ్ అయిపోయారు. వీళ్ళు లేని వాళ్ళు, వీళ్ళు ఉన్న వాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు కాబట్టి ఎవరు పట్టించుకోకూడదు, వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా అందరూ పట్టించుకోవాలి. సమాజం చాలా దారుణంగా బతుకుతున్నాము అనేసి ఈ స్టోరీలో చెప్తున్నారు. మనం చాలా ఆలోచించి ఒక డ్రెస్సింగ్ సెన్స్ బట్టి మనిషి ఐడియల్లా మనిషి మంచివాడా కాదా అని మనం డిసైడ్ చేయకూడదు. వాళ్ళు తెలుసుకొని అప్పుడు ఒక్కొక్కసారి లేని వాళ్ళే బాగా చదువుతారు, ఉన్న వాళ్ళే చదవరు కదా. సో లేని వాళ్ళకి దాని వాల్యూ, మనీ వాల్యూ, చదువు వాల్యూ ఉంటుంది కాబట్టి. సో అది ఈ స్టోరీ. ఇప్పుడు మీకు స్టోరీ నేను లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీరు మీ ఓన్గా ట్రై చేయండి. లేకపోతే మీరు నా కామెంట్ బాక్స్లో పెట్టండి, నేను మళ్ళీ దాని క్వశ్చన్స్ కూడా నేను తప్పకుండా ఆన్సర్స్ పెడతాను. ఓకే. సో నా తెలుగులో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ సారీ, బికాజ్ నాకు కూడా ఈ మధ్య నేర్చుకుని అంటే నేను ఒకటి ఇంగ్లీష్లో ఉంది నా లాంగ్వేజ్, కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్. సో అందుకనే దాన్ని నచ్చి నేను స్టార్టింగ్ ఇది నా వీడియోస్ కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.